హాయ్ అందరికి, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో చాలా స్పెషల్. నా గ్రోత్ స్కాన్ రిపోర్ట్ గురించి మీతో పంచుకోబోతున్నాను. కొంతమందికి అయితే డౌట్ ఉంటుంది, అసలు గ్రోత్ స్కాన్ అంటే ఏంటి అని. చాలా సింపుల్ గా చెప్తాను. గ్రోత్ స్కాన్ అంటే మన బేబీ స్టమ్మీస్ లో ఎలా గ్రో అవుతుంది, అంటే వెయిట్ ఎంత ఉంది, హైట్ ఎలా ఉంది, ఆర్గాన్స్ అన్ని బాగానే డెవలప్ అవుతున్నాయా లేదా, ఇవన్నీ చెక్ చేసే స్కాన్. ఇది మోస్ట్లీ థర్డ్ ట్రైమిస్టర్ లో చేస్తారు, అంటే 7th మంత్ తర్వాత. ఈ స్కాన్ లో డాక్టర్స్ ఏమేమి చూస్తారు అంటే బేబీ వెయిట్ ఎంత ఉంది, బేబీ పొజిషన్ ఎలా ఉంది, అంటే హెడ్ డౌన్ ఉందా, బ్రీచ్ పొజిషన్ లో ఉందా, హార్ట్ బీట్ నార్మల్ ఉందా, బేబీ మూమెంట్స్ బాగానే ఉన్నాయా, వాటర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, ప్రెసెంట్ ఆ పొజిషన్ సేఫ్ గా ఉందా లేదా, ఇవన్నీ డీటెయిల్స్ గా చెక్ చేస్తారు. ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ స్కాన్ వల్ల మనకి క్లారిటీ ఏమొస్తుంది, బేబీ హెల్దీగా ఉందా లేదా, డెలివరీ టైంకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అనేది ముందే అర్థమైపోతుంది. నా కేసులో కూడా ట్విన్ ప్రెగ్నెన్సీ కాబట్టి 2 బేబీస్ గ్రోత్ ని సెపరేట్ గా చెక్ చేశారు. అంటే ఇద్దరి వెయిట్, హార్ట్ బీట్, పొజిషన్ అన్ని కంపేర్ చేసి చూసారు. నిజంగా చెప్పాలంటే ఈ రిపోర్ట్ కోసం నేను ఎంత టెన్షన్ పడ్డానో నాకు మాత్రమే తెలుసు. కానీ ఇప్పుడు మీతో మాట్లాడుతున్నానంటే చాలా రిలీఫ్ గా ఫీల్ అవుతున్నాను. సో ఇది నా గ్రోత్ స్కాన్ రిపోర్ట్. ఇందులో డాక్టర్లు చెప్పిన ప్రకారం నాకు ట్విన్ బేబీస్ ఉన్నారు, అంటే ఇద్దరు బేబీస్ బాగా గ్రో అవుతున్నారన్నమాట. అయితే బేబీ ఏ గురించి చెప్తాను. ఈ బేబీ హార్ట్ బీట్ 143 బీట్స్ పర్ మినిట్ అయితే ఉంది, అంటే నార్మల్ రేంజ్ లోనే ఉంది. మూమెంట్స్ కూడా నార్మల్ గా ఉన్నాయి. బేబీ పొజిషన్ ఇప్పుడు బ్రీజ్ పొజిషన్ లో ఉంటే తల పైకి కాళ్ళు కిందికి ఉన్నట్టు, కానీ ఈ టైంలో కామనే. అది డెలివరీ టైం కి చేంజ్ అవుతుంది కాబట్టి టెన్షన్ ఏం అవసరం లేదు. బేబీ వెయిట్ వచ్చేసి సుమారుగా 1.4 kgs అయితే ఉంది. ఇది 30 వీక్స్ కి బాగా నార్మల్ గ్రోత్. వాటర్ లెవెల్ కూడా నార్మల్ గానే ఉన్నాయి. ఇప్పుడు బేబీ బి గురించి చెప్తే ఈ బేబీ హార్ట్ బీట్ 126 బీట్స్ పర్ మినిట్ ఉంది. ఇది కూడా నార్మలే. మూమెంట్స్ కూడా చాలా బాగున్నాయి. ఈ బేబీ మాత్రం సెఫాలిక్ పొజిషన్ లో అయితే ఉంది, అంటే తల కిందికి కాళ్ళు పైకి అన్నమాట. బేబీ వెయిట్ సుమారుగా 1.6 kgs ఉంది, అంటే ఈ బేబీ కొంచెం ఎక్కువ వెయిట్ గ్రో అవుతుంది. ఇది కూడా చాలా మంచి సైనే. చిన్న విషయం అయితే చెప్పారు డాక్టర్. ఏం చెప్పారంటే బేబీ బి కిడ్నీ దగ్గరగా ఒక చిన్న స్వెల్లింగ్ ఉంది, అది 6 mm ఉంది అని అయితే చెప్పారు. దీనిని హైడ్రోనెఫ్రోసిస్ అంటారు, కానీ ఇది చాలా కేసెస్ లో తగ్గిపోతుంది అని అయితే చెప్పారు. డాక్టర్ కూడా ఎక్కువగా టెన్షన్ అవసరం లేదన్నారు, జస్ట్ ఫాలో అప్ చూసుకుంటే సరిపోతుందంట. ఇంకో మంచి విషయం ఏంటంటే 2 బేబీస్ కి బ్లడ్ ఫ్లో, ఆక్సిజన్ సప్లై అన్ని నార్మల్ గానే ఉన్నాయి. సిపిఆర్ రేషియో కూడా నార్మల్ రేంజ్ లోనే ఉంది, అంటే బేబీస్ కి ఎలాంటి రిస్క్ లేదు అని అయితే చెప్పారు. నిజంగా చెప్పాలంటే ఈ టైంలో నా దగ్గర చూసుకోవడానికి అయితే ఎవరు లేరు, నా హస్బెండ్ తప్ప. ప్రెసెంట్ అయితే ఆయన ఒక్కరే నాకు బాగా సపోర్టివ్ గా ఉన్నారు. కొన్నిసార్లు చాలా కష్టంగా అనిపిస్తుంది, కానీ నేను ధైర్యంగా ఉండాలి అని నాకు నేనే చెప్పుకుంటాను. ఎందుకంటే ఇప్పుడు నేను స్ట్రాంగ్ గా ఉంటేనే నా బేబీస్ కూడా స్ట్రాంగ్ గా ఉంటారు. ప్రెగ్నెన్సీ అంటే కేవలం హ్యాపీ మూమెంట్స్ మాత్రమే కాదు, కొన్నిసార్లు ఫియర్, టెన్షన్, ఒంటరితనం కూడా ఉంటుంది. కానీ ఒక విషయం మాత్రం నిజం, మన బేబీ కోసం మనం ఎంత స్ట్రాంగ్ గా ఉంటామో అంత బలం మనకు వస్తుంది. ఎవ్వరు లేకపోయినా మనం మనకి సపోర్ట్ అవ్వాలి, చిన్న చిన్న హ్యాపీనెస్ ని ఫీల్ అవ్వాలి. ఈ రోజు నేను ఇలా మీ ముందున్నానంటే నా మీద నాకున్న నమ్మకం వల్లే. మీరు కూడా ఎప్పుడైనా టెన్షన్ ఫీల్ అయితే ఒక్కసారి మీ బేబీ గురించి ఆలోచించండి, ఆటోమేటిక్ గా ధైర్యం వచ్చేస్తుంది. ఇంకో విషయం మీతో షేర్ చేసుకోవాలనిపించింది. ప్రెగ్నెన్సీలో బాడీ మాత్రమే కాదు, మైండ్ కూడా చాలా మారిపోతుంది. ఒక రోజు చాలా హ్యాపీగా ఉంటాను, ఇంకో రోజు ఏం లేకపోయినా చిన్న చిన్న విషయాలకి ఏడుపు వస్తుంటుంది. కొన్నిసార్లు నాకు నేనే అర్థం గాను, ఎందుకు ఇలా ఫీల్ అవుతున్నానా, ఎందుకు ఇంత సెన్సిటివ్ గా అవుతున్నానో, ఇదన్నీ హార్మోన్స్ వల్లే అని నాకు అర్థమైంది. కానీ ఫేస్ చేయడం మాత్రం అంత ఈజీ అయితే కాదు. చాలా సార్లు చాలా అలసటగా ఉంటుంది, ఎంత చిన్న పని చేసినా కూడా చాలా టైర్డ్ గా ఫీల్ అవుతాను. రాత్రి నిద్ర కూడా సరిగ్గా లేదు. ఒక్కోసారి బాడీ పెయిన్స్, బ్యాక్ పెయిన్, లెగ్ పెయిన్స్, ఏం చేసుకున్నా రిలీఫ్ అవడం లేదు. కొన్ని రోజులైతే తినాలనిపించదు, కొన్ని రోజులైతే చాలా క్రేవింగ్స్, అసలు అది చెప్పలేను కూడా. ఇంకా ముఖ్యంగా ట్విన్ ప్రెగ్నెన్సీ కాబట్టి సింటమ్స్ ఇంకాస్త ఎక్కువగా ఫీల్ అవుతున్నా. ఈ టైంలో డ్యూటీ కూడా చేసుకోవాల్సి వస్తుంది, నిజంగా చాలా కష్టం అవుతుంది. ఒక్కోసారి డ్యూటీకి వెళ్తుంటే ఈరోజు ఎలా మేనేజ్ చేస్తానో అని అనిపిస్తుంటుంది. అలసట ఉన్నా, బాడీ పెయిన్ ఉన్నా మాట్లాడకుండా మేనేజ్ చేసుకోవాల్సిందే. కొన్నిసార్లు డ్యూటీలో ఉండగానే చాలా వీక్ గా ఫీల్ అవుతుంటా, కానీ బయటికి చూపించకుండా అలా అలా మేనేజ్ చేసేస్తుంటా. ఇంకో విషయం, ఈ టైంలో నా దగ్గర చూసుకోవడానికైతే ఎవరు లేరు, నా హస్బెండ్ తప్ప. ఆయన ఎంత సపోర్ట్ చేసినా కొన్నిసార్లు అమ్మ దగ్గర ఉండాలనిపిస్తుంది, ఫ్యామిలీ కావాలనిపిస్తుంది, లేదా ఎవరో ఒకరు దగ్గర ఉండాలనిపిస్తుంది. కానీ సిచ్యువేషన్ అయితే ఇలా ఉంది. అందుకే నేనే స్ట్రాంగ్ గా ఉండాలి అని డిసైడ్ అయిపోయా.
కొన్ని రోజులు చాలా ఏడ్చిన రోజులు ఉన్నాయి, ఎందుకు ఇంత కష్టం వస్తుంది అనిపించిన రోజులు కూడా ఉన్నాయి. కానీ ప్రతిసారి ఒకే ఒక విషయం నన్ను నిలబెడుతుంది, అది నా బేబీస్. వాళ్ళ కోసం నేను స్ట్రాంగ్ గా ఉండాలి, వాళ్ళు హెల్దీగా ఉండాలంటే నేను మెంటలీ కూడా స్ట్రాంగ్ గా ఉండాలి. ప్రెగ్నెన్సీ అంటే బయటికి కనిపించే ఒక హ్యాపీనెస్ మాత్రమే, కానీ లోపల మనం ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేస్తామో అది మనకి మాత్రమే తెలుసు. ఈ వీడియో మీకు కొంచెమైనా ఉపయోగపడితే లేదా మీకు కొంచెమైనా రిలీఫ్ అనిపిస్తే నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఇంకా ఇలాంటి నా జర్నీ వీడియోస్ చూడాలంటే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.